పాలన వచ్చేంత వరకు మేము ఇక్కడ కంపెనీలు స్థాపించేది వద్దనేటువంటి ఉద్దేశంతోనే కదా వాళ్ళు పారిపోయిండేది. నీకు పుట్టపర్తికి తీసుకుంటే రఘునాథ్ రెడ్డి నేను తప్ప ఇక్కడ ఎవరు ప్రాతినిధ్యం వహించగలిగే నాయకుడే లేడని చాలా మార్లు బహిరంగంగా చెప్పాడు. అలాంటి పరిస్థితులు మీరు అక్కడ వెళ్ళాలని భావిస్తున్నారు, అది మీకు సాధ్యమవుతుందా? బ్రదర్, ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరెవరు చెప్పుకునే ధోరణి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అల్టిమేట్గా ఎవరు సూటబుల్ పర్సను, ఎవరికి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసేది పార్టీ కదా. కాబట్టి పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. కానీ నేనే గొప్ప, నేనే పుట్టపర్తి అంటే నేనంటే పుట్టపర్తి అని చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు. అది ఎక్కడ ఇప్పుడు ఇంతమంది సెలక్షన్ చేసేటప్పుడు ఎవరికి విన్నింగ్ అవకాశాలు ఉంటాయి, ఎవరిని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసేది పార్టీ చేస్తుంది. కానీ నా ఇంతకు నేను నిర్ణయం తీసుకునేది ఉండదు కదా. కాబట్టి గ్రామస్థాయి నాయకుడిగా అంటే ఒక మండల స్థాయి నాయకుడి నుంచి మిమ్మల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళింది తెలుగుదేశం. కానీ బీసీలు తెలుగుదేశం పార్టీతో లేరు, కేవలం వైకాపాతో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనంటారా? బ్రదర్, బూచి చూపిస్తున్నారు బ్రదర్. ఒక బీసీ బూచి చూపించి ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి ప్రయత్నం గతంలో జగన్మోహన్ రెడ్డి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. పోయిన బీసీలందరూ కూడా మేము తప్పు చేశాము, చంద్రబాబు నాయుడు గారిని వదులుకొని మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, మాకు వ్యాపార అవకాశాలు వెళ్ళిపోయినాయి, ఈడ పన్నుల భారం పెరిగిపోయింది, మళ్ళీ పరిశ్రమలు రాకోకుండా పోయినాయి, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది బీసీల్లో వచ్చేసింది బ్రదర్. అంటే కాబట్టి మీ రాజకీయ జీవితం మీకు సంతృప్తి అనిపించింది?